వాళ్ళు తిరుపావేది 30 పాసురం. ఇట్ ఈస్ నథింగ్ బట్ పలశుద్ధి పాసురం. ఇప్పటివరకు ఎవరెవరు తిరుపావే విన్నారో, ఎవరెవరు తిరుపావే పాసురం చెప్పారో వాళ్ళందరికీ దేవుడు కటాక్షం ఉంటుంది, ఆచార్యుని కటాక్షం ఉంటుంది. ఇంకోటండి, పెళ్ళి అయిన వాళ్ళకి పెళ్ళి కాని వాళ్ళు కూడా చాలా మంగళంగా ఉంటారు. మనం చూసాం, ఆండాళ్ తల్లి చిన్నప్పటి నుంచే కృష్ణ భక్తినే పేరు. అంటే ఆ దేవుడి లీల ఎట్లా రావాలంటే చిన్నప్పటి నుంచే రావాలి. సో ఆమెకేమి మనకి దేవుడిని పొందాలి, దేవుడిని కృష్ణుని ఆలగించాలి అని చెప్పేసి అట్లా చూస్తూ జనకర్ కొంచెం బాధపడతారు. మా సీతమ్మకి 8 సంవత్సరాలు అయిపోయింది కదా, పెళ్లి చేయాలి అని చెప్పి బాధపడతారు. ఎందుకంటే తండ్రికే ఉంటుంది బాధ. అట్లానే గోదా తల్లి కూడా దుష్టచిత్తానికి బాధ అనిపిస్తుంది. 8 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మనం ఆండాళ్ తల్లికి మనం పెళ్లి చేయాలి కదా, ఎట్లా అని చెప్పేసి ఒక బెంగ ఉంటుంది. బట్ ఆండాళ్ తల్లికి మనసులో ఉంటుంది, నేను కృష్ణ పరమాత్మనే ఆలించాలని చెప్పేసి. సో శ్రీవిల్లిపుత్తూరులో ఒక కాల్ మాక్ స్వయంవరం జరుగుతుంది. దాంట్లో బద్రీనాథ్ నుంచి వస్తారండి. బట్ ఆండాళ్ తల్లి చెప్తుంది, నేను అక్కడ ఎట్లా కాపురం చేయగలుగుతాను, చాలా చలిగా ఉంది ప్రదర్శన. ఆమె మనసులోనే అనుకుంటాను. మళ్ళా తర్వాత అహోబలం నరసింహస్వామి వస్తారు. ఓ మనిషి కోపం, ఆ కోపం మనిషి నేను ఎట్లా కాపురం చేయగలుగుతాను అని మనసులోనే చెప్తుంది. తర్వాత కలియుగ శ్రీనివాస్ వస్తారు. నీకు ఎక్కడపా టైం ఉంది, నీకో పొద్దుగా లేస్తే రాత్రి వరకు నీ జనాలే ఉంటూనే ఉంటావు, నువ్వు నాతో ఎట్లా ఉంటావు కాపురం చేయడానికి ఆండాళ్ తల్లి మనసులోనే అనుకుంటుంది. అట్లా అనుకుంటే అక్కడి నుంచి సాక్షాత్ రంగనాథన్ శ్రీ రంగనాథన్ వస్తారు. మనసుగా పడిపోతుంది ఆండాళ్ళకి, మనం రంగనాథనే పెళ్లి చేసుకోవాలని. ఎందుకంటే ఈ కాలంలో ఆడవాళ్ళకి ఏదో ఒక కోరికలు ఉంటుంది, మనకు భర్త ఎట్లా రావాలి అట్లా రావాలి అని చెప్పేసి. ఆండాళ్ తల్లికి అక్కడ ఎక్కడ బాగా నచ్చిందంటే నడక. మనం ఆ రోజు పాసం అనుభవించాం, రంగమన్న నడకనే బాగుంటుంది. సో రంగనాథనే ఆలించుకోవాలని డిసైడ్ అయిపోతుంది. సో అప్పుడు విష్ణుచిత ఏం చేస్తారంటే గోదాని గబని తీసుకెళ్ళి శ్రీరంగంకి తీసుకొస్తారు. శ్రీరంగం తీసుకొచ్చిన తర్వాత ఇది సాక్షాత్గా జరిగిందని ఇది గ్రంథంలో ఉందండి. సడన్గా గోదాదేవి మాయమైపోతుంది. ఎక్కడ మాయపోతుంది, విష్ణుచిత బాధపడతాడు, ఎక్కడ ఉంది చూస్తే దాంతో చూస్తే శ్రీరంగం అన్నారు. అట్లానే లాక్కుంటాడు గోదాని. తర్వాత రంగమన్నర్ గోద ఇద్దరు గరుడ తీసుకెళ్ళి శ్రీవిల్లిపుత్తూరులో సాక్షాత్గా వేద మంత్రంతో పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లిలో చాలా ముఖ్యమైన విషయం ఏమంటే పార్వతి సాక్షాత్గా వచ్చి వస్త్రం సమర్పిస్తుంది ఆండాళ్ తల్లికి. అది చాలా విశేషం. ఇది చాలా తక్కువ గ్రంథంలో ఉందండి, పార్వతి అటెండింగ్ టు ఆండాళ్స్ మ్యారేజ్. సో అట్లానే వేద పరాయణతో పెళ్లి అవుతుంది. శ్రీమన్నారాయణకి నచ్చిన కలర్ ఈస్ బ్లూ కలర్, మహాలక్ష్మికి నచ్చిన కలర్ ఈస్ ఎల్లో కలర్, ఆండాళ్ తల్లికి నచ్చిన కలర్ ఈస్ గ్రీన్ కలర్. ఈ 3 కలర్ ఎక్కడ ఉంటుందండి మనం చూసాం. అది ఏ పక్షిలో ఉంటుందండి, సాక్షాత్ పీకాక్లో ఉంటుంది. అందుకోసమే రామర్కి నచ్చిన వాహనం ఇస్ పీకాక్, నచ్చిన థింగ్. ఎట్లా సీతాదేవికి ఎట్లా డియర్ నచ్చుతుందో రాముడికి పీకాక్. సో ఎందుకంటే పీకాక్ ఇట్ హెస్ గాట్ ఆల్ ద 3 types ఆఫ్ కలర్స్. దట్ ఈస్ నెంబర్ 1 బ్లూ కలర్, నెంబర్ 2 ఎల్లో కలర్, నెంబర్ 3 గ్రీన్ కలర్. ఒక చిన్న విషయం, ఎవరెవరు ఈ పాసులు అంతా అనుభవించారో వాళ్ళందరికీ దేవుడు కటాక్షం ఉంటారు. చిన్న విన్నపం అండి, అందరూ వాళ్ళ ఇంట్లో ఒక 2 సెకండ్ కేటాయించండి. బార్డర్లో మన కోసం కష్టపడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ కోసం మనం ప్రే చేయాలండి. వాళ్ళు లేకుంటే మనం ఇక్కడ ఉప్పుల రాముల గుడిని, అహోబిలం గుడిని, తిరుపతి గుడి మనం వెళ్ళగలుగుతామా? నో. ప్లీజ్ ప్రే. ఇది ఒక చిన్న అలవాటు చేసుకోండి. ప్రే ఫార్ సర్వే జనా సుఖినో భవంతు. ఆ విచారం వస్తేనే మానవత్వం ధన్యస్తుంది. అలా చెప్తున్నానండి. మానవ జనం ఎత్తాలంటే 1000 సంవత్సరాలు అవుతుందండి. మనం అదృష్టం ఉన్నాం, మనం మానవ జనం ఎత్తామండి. రోజు మనం దేవుడిని పూజించాలి. లేదా ఉడత సహాయం చేయండి, గుడికి వచ్చి ఒక నూనెయో మొగ్గో అన్నీ వేయండి, గుడికి సహాయం చేయండి. ప్లస్ లాస్ట్ పాయింట్, అందరు బాగుండాలి. రంగనాథన్ ఇస్ రేవతి నక్షత్రం.
రేవతి నక్షత్రం గొప్పతనం ఏమంటే వాళ్ళు భలే కోపం వస్తుంది, బట్ వాళ్ళు బయట చూపించుకో, లోపలనే ఉంటుంది. నాది విశాఖ నక్షత్రం, నాకు కూడా భలే కోపం వస్తుంది. ఫరక్ ఏమంటే నేను బయట చూపిస్తాను, బట్ రేవతి నక్షత్రం వాళ్ళు బయట చూపించుకోరు. బట్ గొప్పతనం రేవతి నక్షత్రం ఏమంటే వాళ్ళు రేవతి నక్షత్రంలో పెళ్లి చేసుకునే వాళ్ళందరూ వాళ్ళ భార్యని చాలా బాగా చూసుకుంటారు. చిరకాలం టిల్ లాస్ట్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ వైఫ్ వెరీ వెల్. ఎట్లా రంగమన్నారు, ఎట్లా గోదాని ఎట్లా గబక్కను తీసుకున్నారు శ్రీరంగం సన్నిధిలో, అట్లా రేవతి నక్షత్రం వాళ్ళందరూ భార్యని బాగా చూసుకుంటారు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పగలుగుతాను. సాక్ష్యం మా ధర్మపత్నియే. నన్ను 7 years బ్యాక్ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి చూడు మీ ఫాదర్ వాళ్ళ భార్యని ఎంత బాగా చూసుకుంటుందని చెప్పేసి చాలా బాగా చూసుకున్నారండి మా ఫాదర్. అది 15 రోజులండి, ఒక్క నిమిషం కూడా మా అమ్మ చేయి విదిలేసి బయట రాలేదు. ఆల్ ద 15 రోజు. ఇప్పుడు ఆమె 2 సెకండ్ కళ్ళు మూసినే అప్పుడే ఏదో కొంచెం కార్యక్రమం, బాత్రూమ్ కార్యక్రమం అట్లా వెళ్ళాము. బట్ 15 రోజు లాస్ట్ వరకు జూలై 13 తారీఖు నుంచి జూలై 28 తారీఖు వరకు ఆ రేవతి నక్షత్రం కాపాడుతుంది. ఇంకొక లాస్ట్ అండి, చాలా విషయమైన థింగ్, చాలామంది అందరూ హ్యాపీగా ఉండాలి. ఎవరెవరి తిరుపావే విన్నారు, ఎవరెవరు తిరుపావే వింటున్నారు కూడా త్రూ ద యూట్యూబ్ ఆర్ త్రూ ద వీడియో, వాళ్ళందరికీ బాగా చిరకాలం ఆరోగ్యంతో ఉండాలి. విల్ నాట్ టేక్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. లైఫ్ ఈజ్ వాట్ యు కాల్ ఇట్స్ వెరీ టెంపరీ. మెటీరియలిస్టిక్ థింగ్ మనకు వద్దండి. మనకు కావాలి దేవుడు సాక్షాత్ శ్రీరంగనాథ పాదమే మనకి ముఖ్యం. ఇంకొకటి చెప్తాండి, మీరు నన్ను అడగచ్చు సార్, శర్మ సార్ ఇదంతా శ్రీవిల్లిపుత్తులో జరిగిందా, ఇట్లా పొద్దుగాల రావడమా కాదా అని చెప్పి చాలా గర్వంగా చెప్తానండి. నా ధర్మపత్ని, నా భార్య ఒక పార్థసారథి లాగా వచ్చింది. ఒక పార్థసారథిలాగా ఆ చలిలో ఉండని ఆమె సాక్షాత్గా వచ్చింది. అంటే మనకి పార్థసారథికి ఒకసారి కృష్ణుడు అర్జునుడు అడుగుతాడు, నీకు ఏమి ఇవ్వాలి నీకు అని. కృష్ణ పరమాత్మ నవ్వుతాడు. పార్థసారథికి మనం ఎంత ఇస్తానో తక్కువ అండి. ఇంకోటి అండి, మనం కళ్ళారా చూస్తాం లతా మేడం రావడం పొద్దుగారు, ప్లస్ సడన్గా మన ఉమార్ రెడ్డి గారు మేడం, బిగ్ క్లాప్ ఆఫ్ హ్యాండ్ ఫర్ దిస్ లేడీస్ అండి. వాళ్ళు లేకుంటే ఏం లేదు, సాక్షాత్గా వాళ్ళు చూపిస్తున్నారండి శ్రీవిల్లిపుత్తులో ఏం జరిగిందో వాళ్ళ మన కళ్ళు ఎదురుగా మనం జరిగింది. ఇది మనం నేర్చుకోవాలండి. డోంట్ ఆర్గ్యూ ఎనీథింగ్ ఇన్ లైఫ్, డోంట్ ఆర్గ్యూ ఎనీథింగ్, జస్ట్ బిలీవ్ ద మదర్ అండ్ ఫాదర్. మదర్ ఫాదర్ లేని వాళ్ళు ఏం చేయాలంటే రోజు వాళ్ళ కోసం చర్మ శ్లోకం చదవండి ప్లీజ్. డైలీ ప్రేయర్లో చర్మ శ్లోకం చదవండి. ఎవరి దగ్గర లేదో నా దగ్గర రండి, నేను ఇస్తాను, నాకు తెలిసిన రాక నేను రాసి ఇస్తాను. లేకంటే వాళ్ళ ఇంటి పంతులు గారు ఉంటారండి, ఆ చర్మ శ్లోకం రాపించుకొని చర్మ శ్లోకం చదవండి. ఇంకోటి అండి, ఆచార్యం ధనియని చదవండి, ఆచార్యం ధనియని చదవండి. ఇంకోటి ఆచార్య నడక చూడండి, రోజు పొద్దుగాల వీడియోలు లేచి చూడండి, మహాపిరివ శంకరాచార్య నడక చూడండి. ఆ నడక చూస్తేనే మనకే కళ్ళంచి నీళ్ళు వస్తుందండి. ఎందుకంటే పాదాభి మనిషికి ఏం కావాలి, దేవుడు పాదమే ముఖ్యం. లాస్ట్ మనం ఎక్కడ చేరుకోవాలి, మనకేమో మట్టి పైన ఆశ, మట్టికేమో మనిషి పైన ఆశ, బట్ చివరికి ఏది గెలుస్తుందండి, మట్టే గెలుస్తుంది. అది మనం ఆలోచన ఉండాలండి. ఏం లేదండి. నాకు ఒక చిన్న ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, ఐ హ్యావ్ టు షేర్ యూ విత్ మై థింగ్. దిస్ తిరుపావే హ్యాస్ గాన్ టు అమెరికా అండ్ హెస్ గాన్ టు ఆస్ట్రేలియా ఆల్సో. దాంతో నాకు ఒక కెరీర్ వచ్చింది. మీరు అన్నీ చెప్పారు, భార్యాభర్త ఎట్లా ఉండాలి, వాట్ యు కాల్ మామగారు కోడలు ఎట్లా ఉండాలి అని చెప్పారు. బట్ యూఆర్ నాట్ టోల్డ్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ ఎక్కడ రాలే కదా. తిరుపావలి వచ్చింది, తిరుపావలి ఒక చోట మనం ఆ రోజు అనుభవించాం. ఎక్కడ వచ్చిందంటే కృష్ణ పరమాత్మ గబగబని ఆ 7 బఫలోస్ని ఇది చేస్తారు. తర్వాత వాళ్ళ అన్నయ్య చెప్తారు తీసుకెళ్ళిపోండి నప్పిని. అప్పుడు యశోద చెప్తుంది కాదు చిన్న కాదు, నాకంతా ఏం తెలియదు అన్న మాట గౌరవం కోసమే, టు రెస్పెక్ట్ హర్ బ్రదర్స్ విష్ కోసమే యశోద ఆ చిన్న పాపాన్ని నప్పిని తీసుకొచ్చింది. రామాయణం ఎందుకు జరిగిందండి, వాట్ ఫర్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ కోసమే రామాయణం జరిగిందండి. లేకుంటే సుప్రీణ కోసమే రావణ వచ్చాడు. రావణకి ఇష్టం లేదు సీత గీత ఏం ఇష్టం లేదు, ఒక సిస్టర్ రిలేషన్షిప్ కోసమే. అందుకోసమే ఈ కాలంలో ప్లీజ్ మెయింటైన్ ద ఫ్యామిలీ రిలేషన్. అన్నదమ్ములు బాగుండాలి, బ్రదర్స్ సిస్టర్స్ బాగుండాలి. విడిపోకండి ప్లీజ్, కలిసి ఉంటేనే కలల సుఖము. చాలా చెప్పడం ఈజీ అండి ఈ కాలంలో. లైక్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఇలాగా అది తగ్గిపోతూనే వస్తుందండి. తగ్గకూడదండి. మన ఫ్యామిలీ, మన ఇల్లు, మన ఫ్యామిలీ వంశం అది బాగుండాలి.
లాస్ట్ ఫర్ దిస్ భోగి డే చాలా వెరీ ఇంపార్టెంట్. టుడే ఇస్ ఏకాదశి. ఆండాల్కి చాలా ఇష్టమైన ఏకాదశి. ఆ రోజే మనం కళ్యాణం మనం చేసుకున్నాం. ఒక చిన్న కళ్యాణ పాటతో మనం ఇవాళ ధనుర్మాసం 30 రోజు ఏం చేస్తాం. ఆండాల్ కళ్యాణ పాట. సీతా కళ్యాణ వైభోగమే గోదా కళ్యాణ వైభోగమే పవన జాస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే గోదా కళ్యాణ వైభోగమే. చిన్న వినిపోండి. అందరికీ పాదాభివందనం. ఎస్పెషల్లీ టు మై ఉప్పల్ రామర్ సార్, పెద్ద సార్కి. దానికి ఎంత మనం థ్యాంక్స్ చెప్తానా? ఒక్క నిమిషం సార్, మాకు కావచ్చు. ఎంత చెప్తానో చాలా తక్కువ. సముద్రంలో ఎంత నీళ్ళు వేస్తానో ఆ సముద్రమే ఉంటుందండి. మాకు సార్ అలానే ఉప్పల్ రామర్కి భాగ్యం దొరికిందండి. ఒక చిన్న విషయం, సార్ పర్మిషన్తోనే చెప్తున్నానండి. విత్ యువర్ పర్మిషన్ ఉంది. ఇక్కడ తిరుపావే జరిగింది టేప్ రికార్డర్తో జరిగిందండి. ఫస్ట్ టేప్ రికార్డర్ పెట్టుకుని స్టార్ట్ అయ్యారంటే మనకు అట్లాంటి అవకాశం ఇచ్చారంటే పోయిన జన్మ చేసిన పుణ్యం అండి. ప్లీజ్ రిమెంబర్, నెవర్ ఫర్గెట్ ది పాస్ట్. అందుకోసమే మా వధూరామ బ్లెస్సింగ్స్ ఎప్పుడు చిరకాలం ఉండాలండి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ ఇయర్ అందరు చాలా బాగా చెప్పారు. రండి, పొద్దుగాల రండి. అట్లీస్ట్ ప్రసాదం కోసమైనా రండి. ప్రసాదం కోసం వస్తేనే అట్లీస్ట్ గుడి పెరుగుతుంది కదా. గుడి పెరగాలి. బిగ్ క్లాప్ ఆఫ్ హ్యాండ్ ఫర్ దిస్ మేడం అండి. ఒక 2-3 రోజుల ముందు ఇది చూసాం, గోదా కళ్యాణం చూసాం. దాంట్లో సరే ఒక 1000 మంది ఉన్నారనుకోండి. దాంట్లో 990 పీపుల్స్ ఆడవాళ్ళే ఉన్నారు. ఇంకా మీ 10 మంది ఎవరు అంటే దాంట్లో 5 మంది పంతులు గారు, నేను అలాంటి ఒక నమ్మిన బంటు అంతే. బాకి అందరూ లేడీస్ అండి. లేడీస్ లేకుంటే జీవితం లేదని నాకు మళ్ళీ ఇంకోసారి అక్కడ ఆలోచన. బిగ్ క్లాప్ ఆఫ్ హ్యాండ్ ఫర్ దిస్ మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఎట్లుండాలి ఇంతకుముందు చెప్పారు కదా, ఎట్లుండాలి ఏంటి ఫ్యామిలీ అనేది ముందు ప్రవచనంలో చెప్పాడు. సో అర్థం కాదు. అదే గుడికి రోజు రావాలి, వారంలో 2 రోజులు గుడికి రావాలి, కులదేవుని చేసుకోవాలి, గురువు గారిని చేసుకోవాలి అని చెప్పారు కదా. సార్ రైట్. లాస్ట్ టైం నేను అందరికీ హోంవర్క్ ఇచ్చాను. బట్ నేను స్టార్టింగ్ అడగలేదు హోంవర్క్ చేశారని. బట్ ఈసారి మళ్ళీ ఒక ఫ్రెష్ హోంవర్క్ ఇస్తున్నానండి. అందరు ఏమంటే పాటించండి. అంటే వారానికి 2 సార్లు గుడికి వెళ్ళాలి. మళ్ళా నెలకి 2 సార్లు ఏకాదశి వస్తుందండి. ఏకాదశి వ్రతం మెయింటైన్ చేయాలి. మళ్ళా 6 నెలలకి ఒక్కసారి వాళ్ళ కులదేవం గుడికి వెళ్ళాలి. అంటే సంవత్సరానికి 2 సార్లు కులదేవం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆ మట్టి తీసుకురండి. సాక్షాత్ మీ దేవుడి సన్నిధిలో పెట్టుకుని రోజు మొక్కండి ప్లీజ్. 4వది వెరీ ఇంపార్టెంట్, మదర్ ఫాదర్ రోజు పొద్దుగాలు లేస్తేనే కాలు మొక్కండి. అడగండి మదర్ని, అమ్మా భోజనం చేసావా? నాన్నగారిని అడగండి, మంచినీళ్ళు కావాలా, మంచినీళ్ళు తాగా. బయట వెళ్ళి వస్తారు, నాన్నగారు ఎప్పుడు అడగారండి. ఈ తిరుపావే 30 పాసములండి. మదర్ ఫాదర్ ఇన్ లా, కోడలు, బ్రదర్, సిస్టర్, ఎవ్రీథింగ్ ఉండా. ఈ హోంవర్క్ చేయండి. ప్లస్ ఆచార్యన్ ధనియన్ చదవండి. వాళ్ళ ఆచార్యన్ ప్లస్ తల్లిదండ్రి లేని వాళ్ళు చర్మ శ్లోకం చదవండి. ఇంకా ఏం లేదు. వీలవుతే వెళ్ళండి శ్రీరంగం, వీలవుతే కాంచీపురం వెళ్ళండి, వీలవుతే యూ కెన్ గో డౌన్ టు వాట్ యూ కాల్ కలియుగ బాస్. ప్లస్ అందరికీ ఒక ఇది ఉందండి. మా దాంట్లో 108 దివ్యదేశం ఉంది. కొంతమంది 12 శివలింగం ఉందండి. దానికి చేయండి. హ్యావ్ సమ్ గేమ్, సేమ్ హ్యాండ్ డిటర్మినేషన్, రీచ్ టు ఆల్ ద హుక్ అండ్ లుక్ అండ్ ద కార్నర్. అందరికీ షేర్ చేయండి. మన ధర్మం పట్టికోవాలి, మన ధర్మం కాపాడాలి. బిగ్ క్లాప్ ఫర్ ఉప్పల్ రామకృష్ణ.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాణే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాణే. థ్యాంక్ యూ మీ ఆచార్య. రామాయణం పామర పండిత పారా